అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా ఫామ్లో ఉన్న పంటలని చూపిస్తూ ఈ పంటలకి అవసరమైన ఒక మంచి ఎరువు, అదేవిధంగా పురుగు మందుతో కూడా పనిచేసేది ఒక మంచి ఫర్టిలైజర్ మీకు చెప్తానండి. ఇది మన గార్డెనింగ్ వాళ్ళకి కూడా చాలా అవసరం. ఇది మా 2 ఎకరాల పొలం అండి. ఇందులో మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాము. ఫస్ట్ పంట వరి తీసేసాము, అయిపోయింది, హార్వెస్ట్ చేస్తాం. ఇది సెకండ్ పంట మినుము అండి. మినుము, నల్ల ఉలువలు, ఆవాలు అండ్ శ్రావణి కోసం కొంచెం జొన్న వేయడం జరిగిందనమాట. ఇది నారు ఏంటంటే జూట్ మొక్క అంటండి. ఇది ఒకటే వచ్చింది ఏదో. ఇది ఎండిపోయిన తర్వాత దీని నుంచి నార లాంటిది తీసి జూట్ బ్యాగ్స్ అవన్నీ అల్లుతారంట. ఇది చూడండి, ఇది మన పక్క వాళ్ళ పొలం, కెమికల్ ఫార్మింగ్ది. దీనికి ఆల్రెడీ 7 సార్లు కొట్టారంటండి పురుగు మందు. ఇది మళ్ళీ మనదే. ఇది శ్రావణి కోసం వేసిన జొన్న చేను అన్నమాట. చూడండి, మనము ఆవు మూత్రము, ఆవు పేడతో తయారు చేసిన ఎరువులే వేస్తాం కాబట్టి ఎంత గ్రీన్గా ఉందో చూసారా ఈ కలర్. చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇవి ఆవాల మొక్కలు, ఫ్లవరింగ్ కూడా భలే వచ్చేస్తున్నాయి కదా. ఇక్కడ ఏవో చిన్న చిన్న కలుపు మొక్కలు ఉంటే అవి తీసేస్తున్నారండి ఈయన. ఈ ఆవాలు ఫ్లవరింగ్ కూడా వచ్చి చక్కగా గాలికి అటు ఇటు ఊగుతుంటుంటే ఎంత బాగుందోనండి చూడడానికి. మన పొలంలో మనము ఈవినింగ్ టైం వెళ్ళామన్నమాట. ఈవినింగ్ టైం ఎంత బాగుంటుందో కదా, ఆ గాలి, ఆ పచ్చదనం. కానీ ఈ పక్కనున్న వాళ్ళ పొలం చూస్తే మాత్రం చాలా బాధేస్తోందండి పాపం. 7 టైమ్స్ కొట్టారంట పురుగు మందులు, అయినా సరే ఇలా ఎండిపోయింది. మనము ప్రకృతి వ్యవసాయంలో ఏ మందు వేస్తామో నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు. ఇది నేను 7 రోజులు పులియపెట్టిన మజ్జిగ, ఆవు పాలు ఒక 5 లీటర్లు తెచ్చుకొని తోడు వేసి మజ్జిగ చేసుకొని 7 రోజులు వీటిల్ని పక్కన పెట్టేసామండి. అలా పులిసిన మజ్జిగ అన్నమాట ఇది. ఈ మజ్జిగలో ఇంక నేనేమేం కలుపుతాను అంటే వెల్లుల్లిపాయలు ఇంట్లోవే, ఇవి కాకుండా ఇంకా పసుపు, యాలుకలు, లవంగాలు, మిరియాలు, ఇందాక పసుపు అన్నాను కదండి, అది పసుపు కాదు, అల్లం. వెల్లుల్లి, అల్లం, యాలుకలు, లవంగాలు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది పసుపు. ఇది నల్ల పసుపు అన్నమాట. సో దీన్ని కూడా ఈ ఇయర్ ఎక్స్పెరిమెంటల్గా యాడ్ చేస్తున్నాను. నల్ల పసుపు, కడప పసుపు రెండు కూడా యాడ్ చేస్తున్నా అండి. ఎందుకంటే నల్ల పసుపు కూడా మంచి క్యాన్సర్కి మందంట కదా. సో వైరస్ని కూడా నివారిస్తుంది అనుకుంటున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టేస్తానండి. మిక్సీ పెట్టేసి ఆ పుల్లని మజ్జిగలో కలిపేస్తానమాట. ఈ పసుపు అయితే భలే మంచి వాసన వస్తుందండి. మొన్న మనం హార్వెస్ట్ చేసాం కదా, అదే ఈ పసుపు. కలర్ చూసారా ఎంత బాగుందో. ఇది స్టోర్ అయిన కొద్దీ కలర్ బాగా వస్తుందండి. ఈ నల్ల పసుపు మాత్రం లోపల బ్లూ కలర్ లాంటి సర్కిల్స్ ఉన్నాయన్నమాట. అల్లము, నల్ల పసుపు, కడప పసుపు కలిపేసి మిక్సీ పెట్టేస్తున్నా. ఇవి ఎందుకు వాడాను అంటే ఇవన్నీ కూడా పురుగుల్ని నివారించడానికి. పురుగులకి స్మెల్ ఉంటుంది కదండి, ఆ స్మెల్ని మనము పాయిజనస్ స్మెల్ లాగా, అంటే కొంచెం ఘాటైన వాసనలు తగిలించామనుకోండి, అవి దూరంగా పారిపోతాయి అన్నమాట. చావకుండా దూరంగా పారిపోతాయి. మనం కెమికల్ పెస్టిసైడ్స్ అయితే చంపేస్తాయండి పురుగుల్ని. కానీ ఇలాంటి మన ప్రకృతి సహజమైన పురుగు మందులు అయితే వాటి ముక్కుల్ని ఘాటుగా తగిలి అవి దూరంగా వెళ్ళిపోయేటట్టు చేస్తాయన్నమాట. సో ఇలా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి నేను ఈ పుల్లని మజ్జిగలో వేసేస్తున్నానండి. పసుపు, అల్లం, నల్ల పసుపు, మిరియాలు, లవంగాలు, యాలుకలు, వెల్లుల్లిపాయ, ఇవన్నీ మిక్సీ పెట్టేసి మొత్తం చక్కగా ఉండలు లేకుండా మనం జల్లుకోవాలి కదండి పవర్ స్ప్రేయర్ తోటి.
అందుకోసం అని చెప్పేసి ఎక్కడ అడ్డు రాకుండా మెత్తగా కలిపేస్తున్నాం అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ అండి. పూత దశలో, పిందె దశలో ఏ మొక్కకి ఇచ్చినా కూడా కాయలు విపరీతంగా వస్తాయి, పూత రాలదండి. ఎవరికైనా మామిడి తోటలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఫెర్టిలైజర్ని కనుక మీరు మొక్కలకి స్ప్రే చేస్తే పైన పూత రాలడం జరగదు, పిందె రాలడం కూడా జరగదు, కాయ మంచి సైజులో వస్తుందండి. ఇది మీ అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ చేసేవాళ్ళు కూరగాయలు మొక్కలు, పండ్ల మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు, పిందె దశలో ఉన్నప్పుడు ఇది కంపల్సరీగా వారానికి ఒక్కసారి కానీ 15 రోజులకు ఒక్కసారి కానీ ఇచ్చారు అంటే ఇంకా మీకు పూత పిందె రాలడం అంటూ జరగదండి. అయితే ఎలా ఇవ్వాలి అంటే 1 లీటర్ ఈ పుల్లని మజ్జిగకి 15 లీటర్ల నీళ్లు కలిపి స్ప్రే చేయాలన్నమాట. ఇంక ఇందులో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ పురుగులు ఎక్కువగా ఉంటేనే ఇవ్వాలండి. పురుగు పట్టింది మా మినప చేనుకి, అందుకని ఇవన్నీ కలిపామన్నమాట. వాటి ముక్కుల్ని ఈ వాసనకి ముక్కులు తట్టుకోలేక దూరంగా పారిపోవడానికి అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, యాలకులు అండ్ అల్లం ఇవన్నీ కలిపి ఇచ్చామన్నమాట. ఇవన్నీ కలిపి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఉట్టి మజ్జిగైనా సరే ఇవ్వండి, పూత పిందె రాలకుండా ఉంటుందన్నమాట. ఇంకా దీంట్లో నేను ఇంగువ కూడా యాడ్ చేస్తానండి. యాడ్ చేసేసి ఇలా గట్లుగా లేకుండా మెత్తగా ఫ్లో అయ్యేలాగా చేసుకుని దీన్ని మళ్ళీ వడపోసుకుని పవర్ స్ప్రేయర్లో వేసుకొని మొత్తము 2 ఎకరాల మినప చేనుకి కొట్టేస్తామన్నమాట. 1 లీటర్ ఈ మజ్జిగకి 15 లీటర్ల నీళ్లు కలిపి డైల్యూట్ చేస్తామండి. అలా మనకి సరిపోతుందన్నమాట. ఇంకా గార్డెనింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుందని నేను షేర్ చేశాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్గా నేను కలిపేది ఏంటి అంటే ఆవు మూత్రం. ఈ ఆవు మూత్రం కలపడం వల్ల మనం తయారు చేసుకునే ఏ ఫర్టిలైజర్ అయినా, పెస్టిసైడ్ అయినా దాని యొక్క పవర్ 100 టైమ్స్ పెరుగుతుందండి. అందుకోసమని ఆవు మూత్రం ఫైనల్గా ఇచ్చారనమాట. ఇట్లా మన పొలానికి కావలసిన ఎరువులను, పురుగు మందులను మన ఇంట్లోని కిచెన్లో నుంచి తయారు చేసుకుని ఇవ్వడం వల్ల మనకి ఆరోగ్యము, ప్రకృతికి కూడా మంచి చేసిన వాళ్ళం అవుతామన్నమాట. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని పెంచడమే కాకుండా మన ఆరోగ్యం కూడా డేంజర్లో ఉన్నట్టేనండి. కెమికల్ మందులు వాడడం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మెదడు, నాడీ వ్యవస్థ నెమ్మదిగా యాక్టివేషన్ తగ్గిపోతుందండి. అందువలన పెరాలసిస్, పార్కిన్సన్ అలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎంత త్వరగా మేల్కొంటే మనం మంచిది. ప్రకృతిని ప్రేమిద్దాం, ప్రకృతి వనరులతోనే వ్యవసాయం చేద్దాం. మనకి కావలసిన ఎరువులను, పురుగు మందులను మన వంటింట్లో నుంచే తయారు చేసుకొని మనము ప్రకృతి సేంద్రియ వ్యవసాయానికి నాంది పలుకుదాం. కల్తీ లేని, కలుషితం లేని ఆహారాన్ని మనం తీసుకుందాం, మన ప్రకృతికి కూడా ఇద్దాం. మన భూమిని, మన మట్టిని, మన గాలిని మనము కాలుష్య రహితంగా సంరక్షించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.